ఆ పార్టీ నిన్న ప్రకటించింది. ఎందుకంటే శనివారం చంద్రబాబు నాయుడు చాలా అపవిత్రం చేసేసాడు చంద్రబాబు నాయుడు తిరుమల పవిత్రతని. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తమో లేకపోతే ఇంకోటో మొత్తం మీద రాష్ట్రమంతా కూడా పూజలు చేయాలనేది ఆ పార్టీ ఇచ్చిన పిలుపు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళుతున్నారు, అక్కడ పూజలు చేస్తారు శనివారం అని చెప్పారు. ఇవాళ సాయంత్రం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తారని అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. తిరుమలలో ప్రభుత్వం కూడా హై సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఎందుకంటే గొడవలు అవుతాయనే ఉద్దేశంతో హిందూ సంఘాలు కానీ లేకపోతే కొంతమంది స్వామీజీలు కానీ వివిధ పార్టీల కార్యకర్తలు వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ జగన్ రాకని నిరసిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తారనేది ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాంతో ప్రభుత్వం కూడా గట్టిగానే ఏర్పాటు చేసింది. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు, ఎవరు వెళ్ళినా సరే తిరుమలకి అన్యమతస్తులు ఎవరు వెళ్ళినా సరే ఆ గుడి యొక్క ఆలయం యొక్క ఆచారాలని సాంప్రదాయాలని పాటించాల్సిందే. ఆ డిక్లరేషన్ అన్యమతస్తులు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వడం అనేది టీటీడీ యొక్క నిబంధనావళిలో ఉంది. కాబట్టి దాన్ని గౌరవిస్తూ ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూడా ట్వీట్ చేశారు. కారణం ఏదైనా ఎందుకు జరిగిందో ఏమో తెలియదు కానీ మొత్తం మీదైతే జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నారు. ఈ రద్దు చేసుకోవడానికి గల కారణాలు మనం చాలా రకాలుగా విశ్లేషించవచ్చు. అయితే ఆయన చెప్తున్నది మాత్రం ఏంటంటే ఇది రాక్షస రాజ్యం. ఈ రాక్షస రాజ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిని అయిన నేను గుడికి వస్తానంటే రావద్దనడం ఏంటి? ఇంతకంటే రాక్షసత్వం ఉంటుందా? భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదం కూడా ఉంది. సెక్యులరిజం అంటే అన్ని మతాలు అందరూ ఎవరైనా ఆచరించవచ్చు, వెళ్ళొచ్చు అని చెప్పడం ఆయన అనుకున్న అర్థం. అది సెక్యులర్ దేశం కాబట్టి నేను ఎందుకు వెళ్ళకూడదు, నన్ను ఎందుకు ఆపుతారు అనేది ఆయన చెప్పే పెడార్థం. జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకు బ్రీఫ్గా అప్పటికప్పుడు అడావుడిగా చెప్పారా సెక్యులరిజం అంటే? భారతదేశం రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఎందుకుంది అని అంటే మీరు అనుకున్న అర్థం కాదండి. సెక్యులర్ అంటే ఇక్కడ అన్ని మతాలకు రక్షణ ఉంటుంది, అన్ని మతాలను ఆచరించే వ్యక్తులకు రక్షణ ఉంటుంది, ఎవరు ఏ మతమైనా ఆచరించవచ్చు, ఎవరి మీద ఎలాంటి ఆంక్షలు కానీ అవరోధాలు కానీ లేకపోతే హద్దులు కానీ ఉండవు. మీరు ఈ మతమే ఉండాలి, మీరు ఈ మతమే ఉండాలి అని అలాంటివే ఉండవు. ఎవరు ఏ మతమైనా ఆచరించవచ్చు, అది వారి స్వేచ్ఛ, వారి హక్కు, మత స్వేచ్ఛ, మత హక్కు. అలాగే రాజ్యాంగపరంగా ఆయా మతాలకు ఆయా మతాలను ఆచరించే వారికి పూర్తి రక్షణ భద్రత అన్నీ ఉంటాయి అనేది ఆ సెక్యులర్ యొక్క అర్థం అండి. జగన్మోహన్ రెడ్డి గారు సెక్యులర్ అంటే అలాగని చెప్పేసి ఒక మతంలోకి చొరబడిపోయి ఆ మత ఆచారాలను గౌరవించను, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అని పెడార్థాల కోసం కాదు సెక్యులర్ పదం పెట్టింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటంటే ఈ దేశంలో అదే రాజ్యాంగంలో ఒక న్యాయశాస్త్రం ఉంది, అట్ ది సేమ్ టైం ముస్లిం పర్సనల్ లా ఉంది, షరియత్ అంటారు. ముస్లింకి వేరే చట్టాలు ఉన్నాయి, వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళు కొన్ని ఇవి పెట్టుకుంటారు. ఉదాహరణకి పెళ్లిళ్ళకు సంబంధించి కానీ, విడాకులకు సంబంధించి కానీ, ఆస్తులకు సంబంధించి కానీ, లేకపోతే సంతానం విషయంలో కానీ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఎంతమంది పిల్లలైనా కానొచ్చా, ఇటువంటివేవో ముస్లిం మతానికి అనుగుణంగా కొన్ని వాళ్ళ పర్టికులర్ ఇవి ఉన్నాయి. వాళ్ళ మీద ఈ భారత న్యాయశాస్త్రానికి ప్యారలల్గా వాళ్ళకు ఒక పర్టికులర్ న్యాయశాస్త్రం ఉంది, అది భారత రాజ్యాంగం పరిధిలోనే ఉంది. అయ్యా భారత రాజ్యాంగం కదా అని చెప్పేసి అందరినీ ఒకే ఘాటును కట్టేసి మీరు అక్కడ బట్టి చెప్పినట్టు పడి ఉండాలని లేదండి. వాళ్ళ వక్ఫ్ చట్టం ఉంటుంది, మీరు వేస్తారు కదా, ముఖ్యమంత్రిగా చేశారు కదా. అసలు వక్ఫ్ బోర్డు అనేది విడిగా ఉందా లేదా? వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? ముస్లింలకు సంబంధించిన ఆస్తులు, వారి ప్రార్థన మందిరాలు, వారికి సంబంధించిన ఇతర అన్ని ఆస్తులకు సంబంధించి మెయింటెనెన్స్ కానీ లేకపోతే వాళ్ళ హజ్ యాత్రకు పంపించే వ్యవహారాలు కానీ ఇవన్నీ చూసుకోవడానికి ప్రత్యేకమైన బోర్డు వేస్తారు కదా స్టేట్ గవర్నమెంట్లో. అరే ఆ మాత్రం తెలిసి కూడా ఏదో సెక్యులర్ అనే పదాన్ని మీకు ఇష్టం వచ్చినట్టో లేకపోతే మిడిమిడి జ్ఞానంతోనే చెప్పేసి నన్ను రాక్షస రాజ్యం తిరుపతికి వెళ్ళనివ్వలేదు, ఎవడెళ్ళొద్దు అన్నాడు? అసలు మీరు తిరుమల పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు అనేది ఇవాళ పెద్ద పజిల్ అయిపోయింది మాకైతే.